Daily. Taste the Daily. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక విభాగం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసీ సమావేశం ఇవాళ జరగనుంది. ఈ సమావేశం కోసం ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ ఆజీవికా మిషన్ పేరుతో తెచ్చిన కొత్త చట్టంతో పాటుగా దేశ రాజకీయ పరిస్థితులపై చర్చించనుంది. సమావేశం అనంతరం రేపు సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ పెద్దలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా చాలా కాలంగా ప్రచారంలో ఉన్న కేబినెట్ విస్తరణతో పాటుగా నామినేటెడ్ భర్తీపై చర్చించనున్నారని తెలుస్తోంది. సిడబ్ల్యూసీ సమావేశం జరగబోతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీ కృష్ణ అందిస్తారు. వంశీ, సునీత, అటు కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక విభాగం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసీ సమావేశం ఇవాళ జరగనుంది. ఈ సమావేశం కోసం ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారని కూడా చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ పేరుతో తెచ్చిన కొత్త చట్టంతో పాటు దేశ రాజకీయ పరిస్థితులపై చర్చించనుంది. సమావేశం అనంతరం రేపు సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ పెద్దలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారనేది కూడా తెలుస్తోంది. ఈ సందర్భంగా చాలా కాలంగా ప్రచారంలో ఉన్న కేబినెట్ విస్తరణతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించనున్నారనేది కూడా తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీకి అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నేతలు, పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారని కూడా చెప్పాలి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయం తర్వాత జరుగుతున్నటువంటి మొదటి సమావేశం కావడంతో అక్కడ వైఫల్యాలపై కూడా చర్చించే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది జరగనున్నటువంటి పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ వ్యూహాన్ని సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉందనేది కూడా నేతలు చెప్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో స్థానిక పోరాటాలతో దాంతో పాటుగా పొత్తుల అంశంపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇటీవల వెలువడిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను కూడా భేటీలో విశ్లేషించనున్నారనేది కూడా తెలుస్తుంది. దీంతో పాటే అటు యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన సరిగ్గా ఏదైతే నరేగా పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో కొత్తగా తెచ్చి జీ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో దీనిపై దేశవ్యాప్తంగా చేపట్టాల్సినటువంటి నిరసన కార్యక్రమాలపై కూడా భేటీలో చర్చించినట్లు కూడా మనకు తెలుస్తోంది. ప్రధానంగా నిరసనలపై రోడ్ మ్యాప్ ను రూపొందించడానికి సభ్యుల నుంచి ప్రతిపాదనలను కోరనున్నట్టు కూడా తెలిసింది. కొత్త చట్టంపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ నేపథ్యంలో సిడబ్ల్యూసీ తీసుకునే కార్యాచరణ కీలకం కానుందనేది కూడా తెలుస్తోంది. ఈ భేటీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సిడబ్ల్యూసీ సభ్యుడు దామోదర్ రాజనరసింహ ఢిల్లీకి చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా అటు దీంతో పాటుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు ఏఐసీసీ పెద్దలను కలవనున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా చర్చించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా అటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వెళ్లే అవకాశం ఉంది కాబట్టి వీటిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఇతర అనేక రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏఐసీసీ పెద్దలతో చర్చకు వచ్చే అవకాశం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుందని కూడా చెప్పాలి. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఈ రోజు కాంగ్రెస్ కమిటీ సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొంటారు. రేపు ఏఐసీసీ పెద్దలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారని కూడా చెప్పాలి. సునీత, రైట్, థ్యాంక్ యూ.